ఎస్ ట్రేడర్స్ 1730 క్యాండిల్ ఎంత పవర్ఫుల్ అనేది మరొకసారి రుజువైంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా 1730 క్యాండిల్ గురించి మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం. అదొక స్ట్రాటజీగా తీసుకొని విత్ 1 అవర్ చార్ట్‌లో ఓన్లీ 1 అవర్ చార్ట్‌లో ఎంట్రీ కూడా 1 అవర్‌లో తీసుకోవచ్చు, 15 మినిట్స్‌లో తీసుకోవచ్చు, ఆహ్, 5 మినిట్స్‌లో కూడా తీసుకోవచ్చు. కానీ అది మనకి అర్థం కావాలి ఫస్టు. ఇక్కడ చూడండి ఏం జరిగింది. మనం దాదాపుగా 1 వీక్ నుంచి చెప్పుకుంటున్నాం మనం. మొమెంటమ్ రావట్లేదు. ఎందుకు అనే ఒక వీడియో పెట్టుకుంటున్నాం. డౌన్ సైడ్ కంటే అప్ సైడ్ చూడడం బెటర్ అని గూడా చెప్పుకున్నాం ఒక వీడియోలో. ఆ వీడియో చూడండి కావాలంటే. దాదాపుగా డిసెంబర్ 15 నుంచే ఏమో అనుకుంటాను నేను చెప్పింది. ఇక్కడ ఈ స్వింగు క్రియేట్ అయిన తర్వాత ఇందులోనే ఉండిపోయింది మొత్తం టోటల్‌గా డిసెంబర్ మొత్తం. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేసింది చూడండి. టోటల్‌గా కిందికొచ్చింది ఇక్కడ. జూమ్ చేస్తాను. టోటల్‌గా కిందికొచ్చి ఇక్కడెక్కడ గూడా మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే 1730 క్యాండిల్ ప్రాపర్‌గా బ్రేక్‌ఔట్ ఇవ్వలేదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఒకవేళ బ్రేక్ డౌన్ ఇచ్చినా, బ్రేక్ అప్ ఇచ్చినా, అప్ సైడ్ ఇచ్చినా, డౌన్ సైడ్ ఇచ్చినా, ఆ 1 అవర్ మీద బ్రేక్‌ఔట్ ఏకదమ్‌గా ఒకటే క్యాండిల్‌లో బ్రేక్‌ఔట్ అయిపోయింది మనకు దొరకని విధంగా. కానీ ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న మార్కెట్‌లో ఏం జరిగిందో చూడండి ఒకసారి. 1 అవర్ ఇక్కడ చూడండి ఇదొక సపోర్ట్ ఉంది. ముందు 1730 ఇక్కడ నిన్నటి 1730 క్యాండిల్ ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. ఒక్కటే క్యాండిల్ తోటి ఇక్కడ టెస్ట్ చేసింది. టెస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా వెంటనే రివర్స్ క్యాండిల్ ఇచ్చింది. బ్రేక్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ గూడా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఎందుకు ప్లాన్ చేయొచ్చు అంటే ఇక్కడ గూడా ఈ 1730 క్యాండిల్ పైన బ్రేక్ ఎక్కడిచ్చింది? ఇది విక్ గదా! ఈ విక్కు. ఈ విక్కు పైన ఎంట్రీ వస్తది. లోపల 15 మినిట్స్‌లోకి వెళ్తే ఒకసారి చూడండి. 15 మినిట్స్‌లో గాని, 5 మినిట్స్‌లో గాని చూడండి ఒకసారి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఏం జరిగింది చూడండి ఒకసారి. 5 మినిట్స్‌లో ఉంది చార్టు. ఇక్కడ దాదాపుగా మనం రీటెస్ట్ చేసింది చూడండి ఒకసారి. మనం ఏదైతే తీసుకున్నామో అప్పుడు ఇది సపోర్ట్ అయిపోద్ది గదా! బ్రేక్‌ఔట్ జరిగిన తర్వాత. సపోర్ట్ అయిన తర్వాత ఒక స్వింగ్ క్రియేట్ చేసింది. రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ పైన గాని, ఈ స్వింగ్ పైన గాని, లేదంటే ఈ స్వింగ్ పైన గాని ఎంట్రీ తీసుకొని లోయర్ స్వింగ్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. నియర్ బై లోయర్ స్వింగ్ దగ్గర. ఆ తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తే దాదాపుగా చూడండి ఎంత మొమెంటమ్ వచ్చేసిందో. ఓకే. అందుకే 1730 క్యాండిల్ ఇంపార్టెంట్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వస్తే బిగ్ మూవ్ ఖచ్చితంగా వస్తుంది. లేదంటే ట్రేడ్ చేయొద్దు మనం. ట్రేడ్ చేయొద్దు ఎందుకంటే సేఫ్‌గా ఉండడానికి. ట్రేడ్ తీసుకొని మనం ఆహ్, మనీ లాస్ అయ్యే కంటే ఒక మంచి ట్రేడ్‌ని ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇక్కడ రిజెక్షన్ వస్తే రావాలి. లేదంటే ఇది గూడా బ్రేక్ కావాల్సిన అవసరం ఉంటది. ఒకసారి 1 అవర్‌లో చూడండి. 1 అవర్‌లో పెట్టి మాత్రమే చూడండి. రిజెక్షన్ 1 అవర్‌లో వస్తేనే మళ్ళీ ఆహ్, డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయండి. ఓకే. లేదు అంటే ఈరోజు మండే గదా! మండే 1:30, 2:30 వరకు వెయిట్ చేయండి. మళ్ళీ 5:30కి ఎక్స్‌పైరీ అయిపోతుంది ఈరోజు. ఓకే. 2:30, 3:30 వరకు గూడా వెయిట్ చేయొచ్చు. ఇది బ్రేక్ అయితే మాత్రం మంచి మొమెంటం ఇంకా పైకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత గూడా లెఫ్ట్ సైడ్ ఎక్కడ దీనిపైన 1730 క్యాండిల్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. అది బ్రేక్ అయిందంటే మాత్రం 1730 క్యాండిల్ ఇక్కడ ఉంది. నియర్ బై హైలో ఉంది దాదాపుగా. ఇది అబ్జర్వ్ చేయండి. వస్తే ఈరోజు ఇక్కడి వరకు టార్గెట్ రీచ్ కావాలి. లేదు అంటే ప్రెజెంట్ ఉన్న క్యాండిల్ దగ్గర రిజెక్షన్ రావాలి. 1 అవర్‌లో రిజెక్షన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. నో ప్రాబ్లమ్. మనకి మొమెంటమ్ అంతా వచ్చిన తర్వాత ఎక్కడికి పోదు. ఆ 1 కావాలంటే అంతకు ముందున్న 1 అవర్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టండి. ఓకే. ఆ తర్వాత కూడా ఇంకా మనకి కావాలి మొమెంటమ్ ఎక్కడి వరకు ఉంది చూడాలంటే ఇంకా లేదు 1730 క్యాండిలు. 1730 క్యాండిల్ అబ్జర్వ్ చేయండి మీరు. అబ్జర్వ్ చేయండి. టెస్ట్ చేయండి. టెస్ట్ చేసిన తర్వాత మీకే అర్థమవుతది. ఓకే. ఓకే.
నియర్ బై 2 ఒకే దగ్గర వచ్చాయి 1730 క్యాండిల్. ఐ థింక్ నాకు ఇక్కడికొచ్చిన తర్వాత రిజెక్షన్ రావచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వచ్చినా కూడా మళ్ళీ మొమెంటమ్ ఇక్కడి వరకు తీసుకొని రీటెస్ట్ తీసుకొని పైకెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. నేనేమంటా అంటే బిగ్ మూవ్ పట్టుకోవడానికి 1730 క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న మూవ్స్ పట్టుకోవడం కంటే బిగ్ మూవ్స్ పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. బిట్‌కాయిన్‌లో మంచి పాయింట్స్ వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ. వీడియోని అబ్జర్వ్ చేయండి, లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేస్తే సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటది గనుక వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి.